నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మేడిగడ్డ బ్యారేజీ ఘటనపై నివేదికకు కేంద్రం ఆదేశం. రేపు ప్రాజెక్టును పరిశీలించనున్న 6 నిపుణుల కమిటీ. లక్ష్మీ బ్యారేజీ కట్టినప్పటి నుంచే లీకేజీలమయమన్న భాజపా. ప్రాజెక్టులో నిజానిజాలు నిగ్గు తేల్చాలని కిషన్ రెడ్డి డిమాండ్. భాజపాకు రాజీనామా చేసే యోచనలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. 26 లేదా 27 తేదీల్లో రాహుల్ సమక్షంలో కాంగ్రెస్లో చేరే అవకాశం. కాంగ్రెస్లో కొన్ని స్థానాలపై నేతల మధ్య కుదరని సయోధ్య. 25న స్క్రీనింగ్ కమిటీ భేటీ, రెండో జాబితా వెలువడే అవకాశం. G20 దేశాల మధ్య అంతరాన్ని భారత్ తగ్గించిందన్న జైశంకర్. ప్రపంచమే ఆశ్చర్యపోయిందని విదేశాంగ మంత్రి వెల్లడి. హమాస్ మిలిటెంట్ల స్థావరాలు, సొరంగాలపై ఇజ్రాయిల్ దాడులు. 320 టార్గెట్లు నేలమట్టం, 430 మందికి పైగా మృతి. మేడిగడ్డ బ్యారేజీ వంతెన కుంగిన ఘటనపై కేంద్రం 6 నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసింది. బ్యారేజీ సామర్థ్యం పరీక్షించేందుకు కేంద్ర బృందాన్ని పంపాలంటూ కేంద్ర మంత్రి షెకావత్ కు కిషన్ రెడ్డి లేఖ రాశారు. డిజైనింగ్ నుంచి ప్రాజెక్టు నిర్మాణం వరకు వాస్తవాలు తేల్చాలని అందులో విన్నవించారు. దీంతో కేంద్రం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు చైర్మన్ తో పాటు సభ్యులు హైదరాబాద్ కు రానున్నారు. వచ్చాక రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులతో నిపుణుల కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించనుంది. రేపు మేడిగడ్డ జలాశయాన్ని కమిటీ సభ్యులు సందర్శిస్తారు. జలాశయాన్ని పరిశీలించి కేంద్ర జలశక్తి శాఖకు నివేదిక అందిస్తారు. మేడిగడ్డ బ్యారేజీలో తలెత్తిన సమస్యపై ఇంజనీరింగ్ నిపుణుల బృందం దృష్టి సారించింది. ఇప్పటికే బ్యారేజీపై నుంచి మహారాష్ట్రకు వెళ్లే మార్గంలో రాకపోకలు నిలిచిపోగా పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ కొనసాగుతోంది. ప్రాజెక్టు పిల్లర్లు కుంగిన ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలని భాజపా డిమాండ్ చేసింది. లక్ష్మీ బ్యారేజీ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. నష్టపోయిన ప్రతి రూపాయికి కేసీఆర్ కుటుంబానిదే బాధ్యత అని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజ్ పిల్లర్లు కుంగిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. బ్యారేజీ ప్రమాదానికి గురైనట్లు గుర్తించిన వెంటనే ప్రభుత్వం అప్రమత్తం కాగా అధికార యంత్రాంగం, ఇంజనీరింగ్ నిపుణులు రంగంలోకి దిగారు. ఎల్ఎన్టీ ప్రతినిధులు, ఇంజనీరింగ్ అధికారులు బ్యారేజీని పరిశీలించి బ్యారేజీలో 20వ పిల్లర్ కుంగిపోయి దెబ్బతిన్నట్లు గుర్తించారు. సమస్య పరిష్కారం, మరమ్మతులపై దృష్టి సారించిన అధికారులు తెలంగాణ, మహారాష్ట్రకు వెళ్లే మార్గంలో వాహనాల రాకపోకలు నిలిపివేశారు. బ్యారేజీలో 10 టీఎంసీలకు పైగా నీటి నిల్వ ఉండగా పూర్తిగా విడుదల చేశారు. బ్యారేజీకి ఇన్ఫ్లో 12,240 క్యూసెక్కులు ఉండగా 57 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. రాజకీయ పార్టీల నేతల సందర్శన, ఆందోళన దృష్ట్యా అప్రమత్తమైన పోలీసులు మేడిగడ్డ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేసి ఆంక్షలు విధించారు. మరోవైపు మేడిగడ్డ ప్రాజెక్టులో పిల్లర్లు కుంగిన ఘటన రాష్ట్రంలో ఎన్నికల వేళ రాజకీయ దుమారం రేపుతోంది. ఇప్పటికే ప్రాజెక్టు సందర్శనకు వెళ్లేందుకు యత్నించిన పలువురు నేతల్ని పోలీసులు అడ్డుకోగా సందర్శనకు వెళతామన్న పలువురు నేతల వినతుల్ని తిరస్కరించారు. మేడిగడ్డ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై భారతీయ జనతా పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ప్రాజెక్టు వద్దకు వెళ్లకుండా అడ్డుకోవడం అనుమానాలకు తావిస్తోందని ఆ పార్టీ నేతలు ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ పదవికి రాజీనామా చేయాలని ఈటెల డిమాండ్ చేశారు. ఈ లక్ష్మీ బరాజ్ మాత్రం ఇసుక మీదనే ఫౌండేషన్ వేసిండు. ఆ ఇసుక రోజులతో నీళ్లతోటి కొట్టుకుపోయి ప్రాజెక్టే కుంగిపోయే పరిస్థితికి వచ్చింది. అక్కడ ఒక్క దగ్గర మాత్రమే కొట్టుకుపోయిందని చెప్పి మనం భావించలేము. మొత్తం నీళ్లు తీసి ప్రతి పిల్లర్ దగ్గర కనుక మనం డిగ్ చేసి అది టెస్ట్ చేస్తే తప్ప ఈ డ్యామ్ ఉండాలి అనేటువంటి పరిస్థితి వచ్చింది. అక్కడ ప్రాంత ప్రజలు అంటున్నారు, భయపడి కూడా వణికిపోతున్నారు. వాళ్ళు ప్రజల డబ్బుతో కట్టబడ్డ ప్రజల ప్రాపర్టీని చూపించే దమ్ములేదు నీకు. సమాచారం దాచే ప్రయత్నం చేస్తున్నావు. ఇవాళ ఈ ప్రాజెక్టు ఫెయిల్యూర్ కావడానికి, ఇన్ని రకాల సమస్యలు రావడానికి, రేపు సంవత్సరాల తరబడి నీళ్లు రాకుండా ఉండడానికి
ప్రథమ ముద్దాయి ప్రథమ కారకుడు ముఖ్యమంత్రి సీఎం తప్ప ఇంకోరు కాదు. ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నా, ఇంజనీర్ల కంటే పెద్ద ఇంజనీర్ అని చెప్పుకున్నారు. దీనికి పూర్తి బాధ్యత కేసీఆర్ వహించాలి, రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఇదైతే సరిదిద్దుకుంటాం. ఏడాది అవుతుందో 10,000 కోట్లు అవుతుందో 5,000 కోట్లు అవుతుందో 2 ఏళ్ళు అవుతుందో సరిదిద్దు. కానీ ఇది ఒక్కటి కాదు కాంపోనెంట్, ప్రతి దాంట్లో లోపం ఉన్నది. ఇది డిజైన్ చేసింది మాకు తెలుసు, ఇంజనీర్లు అని కాదు. ఎవరైనా అడ్డు మాట్లాడే ఇంజనీర్ ఉంటే పక్కకు పెట్టి, సీనియర్ నిపుణులు ఇంజనీర్లు పక్కకు పెట్టి, ఈయననే డిజైన్ చేసి మా ముంగటిని డిజైన్ చేసి కేసీ రావు గారు. ఆయన చీఫ్ ఇంజనీర్ ఆఫ్ తెలంగాణ అంటే ఆయనకు మించిన చీఫ్ ఇంజనీర్ కొడుకు రామారావు గారు. మొత్తం సిస్టమ్ అంటే ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్, సివిల్ ఇంజనీర్స్, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ మొత్తం సిస్టమ్ ను రివ్యూ చేయాలని మేము రాస్తున్నాం. మేడిగడ్డ ప్రాజెక్టు ఘటనకు ముఖ్యమంత్రి కుటుంబమే బాధ్యత వహించారని భాజపా ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. కమిషన్ల మీద ఉన్న శ్రద్ధ, నాణ్యతా ప్రమాణాల పట్ల లేనందునే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రమాదంలో పడిందన్నారు. రాజకీయ పార్టీల నేతలు ప్రాజెక్టును సందర్శిస్తే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. లక్షల కోట్లతో నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటదా ఉండదా అని గ్యారంటీ లేని పరిస్థితి ఉన్నది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంజనీర్ పని చేసుకునేడు. ఆయన్నే మంత్రి, ఆయన్నే ఇంజనీరు, ఆయన్నే కాంట్రాక్టర్, ఆయనకే కమిషన్ రావాలి, ఆయన కుటుంబానికి ఆయనకే కమిషన్ రావాలి. లాస్ట్ కు ముస్తాడు. ఇవాళ దానికి జాతీయ హోదా ఇస్తే ఇవాళ పరిస్థితి ఏంది? ఇవాళ దేశం మొత్తం నవ్వుకుంటున్నారు. కానీ ప్రాజెక్టు కుంగిపోయింది. ఇవాళ ప్రాజెక్టు కూలిపోయే ప్రమాదం ఎక్కడ వచ్చింది? 30,000 కోట్ల ప్రాజెక్టు 1,00,000 చేసాడు మూర్ఖుడా. పైసల మీద కమిషన్ మీద శ్రద్ధ, ఇలా నాణ్యతలు వివరించడంలో ముఖ్యమంత్రికి లేదు. నాయకులు, రాజకీయ పార్టీ నాయకులు పోయి చూస్తే నీకు ఉన్న భయం ఏంది? దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబమే బాధ్యత వహించాలి. తప్పకుండా కేంద్రం స్పందించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల వేళ మేడిగడ్డ బ్యారేజీ ఘటన విపక్షాలకు ప్రధాన అస్త్రంగా మారింది. కాంగ్రెస్, భాజపాల దాడిని అధికార భారస ఎలా తిప్పికొడుతోందనే అంశం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నిర్మల్ జిల్లా భైంసాలో భారాస అసమ్మతి నేతలు మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేశారు. భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు, భైంసా బాసర జెడ్పీటీసీలు, 1 ఎంపీపీ, 10 మంది సర్పంచులు, 8 మంది ఎంపీటీసీలు రాజీనామా చేసినట్లు వెల్లడించారు. ఉద్యమ నేతలను కాకుండా ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి మద్దతుదారులకే ప్రాధాన్యత ఇస్తున్నారని అసమ్మతి నేతలు ఆరోపిస్తున్నారు. పార్టీలోని సీనియర్ నాయకులతో పాటు 500 మంది కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. త్వరలో తమ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని, ప్రస్తుతం ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని ఓడించడమే తమ లక్ష్యమని వారు పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో కొన్ని సీట్ల విషయంలో ఆ పార్టీ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరక ప్రతిష్టంభన నెలకొంటున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 25న సమావేశం కానున్న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ 2వ జాబితాకు ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. వామపక్షాలకు సీట్ల సర్దుబాటు, మరికొన్ని చేరికలు ఉండడంతో 3వ జాబితా కూడా ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ 1 అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతోంది. అభ్యర్థుల ఎంపిక విషయంలో నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో కొలిక్కి రావటం లేదు. సర్వేలు, సామాజిక, రాజకీయ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా జరుగుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నా కొన్ని చోట్ల మాత్రం సర్వేలు సైతం పక్కన పెట్టి ఎంపిక చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి చోట సామాజిక సమీకరణాలు సర్దుబాటు కాక ఆ దిశగా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోందని పార్టీ నేతల్లో చర్చ సాగుతోంది. మొదటి విడతలో వచ్చిన పేర్లను పరిశీలిస్తే మేడ్చల్ నియోజకవర్గంలో చాలా కాలంగా హరివర్ధన్ రెడ్డి విస్తృతంగా పర్యటిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ వచ్చారు. సర్వేలను పరిగణలోకి తీసుకుంటే తనకే టికెట్ దక్కుతుందని భావించారు. కానీ మల్కాజ్గిరి సీటు మైనంపల్లి హనుమంతరావుకు ఇవ్వాల్సి రావడం, అక్కడ బీసీ నేతకు ఇవ్వాల్సిన సీటును మేడ్చల్లో తోటకూర జంగయ్యకు కేటాయించినట్లు తెలుస్తోంది. మొదటి జాబితా 55 నియోజకవర్గాల్ని పక్కన పెడితే మిగిలిన 64 నియోజకవర్గాల్లోనూ సామాజిక సమీకరణాలు, రాజకీయ పరిణామాలు, భారాస నేతల శక్తి సామర్థ్యాల్ని అంచనా వేసుకుని పార్టీ అభ్యర్థుల్ని బరిలోకి దింపాలని నాయకత్వం నిర్ణయానికి వచ్చింది. ఈ దిశగానే స్క్రీనింగ్ కమిటీ సైతం ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వామపక్షాలు తమకు అనుకూలమైన స్థానాలు కేటాయించాలని పట్టుబడుతుండటంతో సీట్ల సర్దుబాటుపై ప్రతిష్టంభన నెలకొంది. కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం వామపక్షాలకు చెందిన స్థానిక నాయకులతో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో టికెట్ కోసం సమ ఉజ్జీలు పోటీ పడుతున్నందున స్క్రీనింగ్ కమిటీలో నేతల మధ్య ఏకాభిప్రాయం రావడం లేదు. సూర్యాపేట విషయంలో గతంలో ఇచ్చిన మాట ప్రకారం పటేల్ రమేష్ రెడ్డికి టికెట్ ఇచ్చి రామరెడ్డి దామోదర్ రెడ్డికి ప్రత్యామ్నాయం ఇద్దామని ఒక వర్గం ప్రతిపాదన పెడుతోంది. కానీ ఈ ఒక్కసారికి దామోదర్ రెడ్డికే టికెట్ ఇచ్చి పటేల్ కు ప్రత్యామ్నాయం చూపాలని మరో వర్గం ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఇద్దరూ ఒకే సామాజిక వర్గం కావడం, ప్రత్యర్థిగా మంత్రి జగదీష్ రెడ్డి కూడా ఇదే సామాజిక వర్గం అయినందున ఆయన
ఆయన్ని బలంగా ఢీకొట్టే వాళ్లకే టికెట్ ఇద్దామని స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ సూచించారు. 2 వర్గాలు మాత్రం ఏకాభిప్రాయానికి రాలేదని తెలుస్తోంది. దీంతో ఈ 2 పేర్లను సీఈసీకి సిఫార్సు చేయాలని స్క్రీనింగ్ కమిటీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంబర్పేట టికెట్ విషయంలోనూ ఓబీసీ సెల్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్కు టికెట్ ఇవ్వాలని ఓ వర్గం గట్టిగా పట్టుబడుతుండగా తన మద్దతుదారుణ్ణి బరిలో నిలపాలన్న స్థానంలో ఇతరుల సిఫార్సు ఏమిటని పార్టీ సీనియర్ నేత వీహెచ్ మండిపడుతున్నారు. ఈ సీటు విషయంలో స్క్రీనింగ్ కమిటీలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి తీరుపై వీహెచ్ మండిపడుతున్నారు. హనుమంతరావు అంబర్పేటలో ఆయనకే బాగా పలుకుబడి ఉన్నది. లక్ష్మణ్ కూడా ఆయనకే టికెట్ ఇవ్వాలని చెప్పినా రేవంత్ రెడ్డితో కూడా మాట్లాడారు. రేవంత్ రెడ్డి అన్నాడు, అలా నేను ఆల్రెడీ చెప్పిన వేణుగోపాల్ కు అంబర్పేట సీట్ డిసైడ్ కావాలంటే హనుమంతరావు చేయాలి, ఆయన డ్యూ ఉన్నది. దానికి ఏం చెప్తున్నాడు, మళ్ళీ మీరు టికెట్ ఇస్తే లక్ష్మణ్ యాదవ్ విత్డ్రా చేసుకుంటాడని ప్రచారం చేస్తుంటా అంటే ఇంత దుర్మార్గం లేదు. దాంతో పాటు అంటే నన్ను పంపించాలని నేను పోను, జీవితాంతం కాంగ్రెస్ ఉంటా. లక్ష్మణ్ యాదవ్ నా చుట్టమా? యాదవ్లు కూడా గెలిచింది 2 సార్లు కృష్ణ యాదవ్. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో జరిగిన స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో మరిన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. ఈ కారణంగానే ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, మునుగోడు, వరంగల్ పశ్చిమ ఇతర నియోజకవర్గాల్లో ఎంపిక కొలిక్కి రాలేదని సమాచారం. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రతిపాదనలపై ఓ వర్గం అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండగా మరో వర్గం సానుకూలత వ్యక్తం చేస్తోంది. ఇలాంటి నియోజకవర్గాలకు 2 పేర్లతో కేంద్ర ఎన్నికల కమిటీకి సిఫార్సు చేసే అవకాశం ఉంది. ఈ నెల 25న జరగనున్న కేంద్ర ఎన్నికల కమిటీలో దాదాపు 40 మందితో కూడిన 2వ జాబితాకు ఆమోదముద్ర పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే రోజు లేదంటే మరుసటి రోజున 2వ జాబితా ప్రకటన ఉండొచ్చని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. దసరా తర్వాత ఏ క్షణంలోనైనా 2వ జాబితా వచ్చే అవకాశం ఉండగా అభ్యర్థుల ప్రకటన అనంతరం 26, 27 తేదీల్లో 2 రోజుల పాటు 2వ విడత బస్సు యాత్రలో నేతలు నిమగ్నం కానున్నారు. ఆ తర్వాత 3వ జాబితా అభ్యర్థులపై కాంగ్రెస్ నాయకత్వం దృష్టి సారించే అవకాశం ఉంది. భాజపా నేత మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరే అవకాశాలున్నాయి. త్వరలోనే అధికారికంగా నిర్ణయం ప్రకటించే సూచనలున్నాయి. గత కొంతకాలంగా భాజపాలో అసంతృప్తిగా ఉన్న రాజగోపాల్ ఈ నెల 26న లేదంటే 27వ తేదీన రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఊపు మీదున్న కాంగ్రెస్ లోకి నేతల చేరికలు కొనసాగుతున్నాయి. గతేడాది కాంగ్రెస్ ను వీడి భాజపాలో చేరిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సొంత గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ లో చేరుతారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్నా ఆయన ఖండిస్తూ వచ్చారు. కానీ ఇటీవల సాగుతున్న ప్రచారంపై స్పందించిన ఆయన మునుగోడు ప్రజల అభిప్రాయం మేరకు నడుచుకుంటానని చెబుతుండటంతో తిరిగి కాంగ్రెస్ లో చేరటం దాదాపు ఖరారైనట్లేనని తెలుస్తోంది. పార్టీలో చేరికకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలతో సంప్రదింపులు జరిపిన రాజగోపాల్ రెడ్డి ఈ నెల 26న లేదంటే 27వ తేదీన కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశం ఉంది. కాషాయ కండువా కప్పుకున్నాక వచ్చిన మునుగోడు ఉప ఎన్నికల్లో భారస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓడిపోయిన రాజగోపాల్ రెడ్డికి భాజపాలో ఆశించిన ప్రాధాన్యత దక్కలేదని అసంతృప్తిలో ఉన్నారు. భాజపాలో పరిస్థితులపై ఆయన బహిరంగంగా సైతం ప్రతికూల వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. అప్పుడే ఆయన సొంత గూడికి చేరుతారని ప్రచారం జరగడంతో భాజపా అధిష్టానం నచ్చజెప్పి పార్టీలో పదవులు కట్టబెట్టింది. అయినప్పటికీ అసంతృప్తితోనే ఉన్న రాజగోపాల్ మునుగోడుకు చెందిన తన అనుచరులతో చర్చించి తిరిగి కాంగ్రెస్ లోకి వెళ్తే ఎలా ఉంటుందని అభిప్రాయాలు సైతం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు గత 3-4 రోజులుగా కాంగ్రెస్ పెద్దలతో భేటీ అవుతూ తన రాజకీయ భవిష్యత్తు గురించి చర్చించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమావేశమై చర్చించి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన సైతం పచ్చజెండా ఊపినట్లు కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. రాజగోపాల్ చేరిక వరకు సుముఖత వ్యక్తం చేసినప్పటికీ కాంగ్రెస్ సీటు విషయంలో స్పష్టత ఇవ్వలేదని, 2 రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే మునుగోడులో చెలమల కృష్ణారెడ్డి, ఉప ఎన్నికల్లో ఓటమి చెందిన పాల్వాయి స్రవంతి టికెట్ కోసం పోటీ పడుతున్నారు. వారిద్దరి టికెట్లపై పీఠముడి నెలకొంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లోకి రాజగోపాల్ రెడ్డి వచ్చినట్లయితే ఆయనకు టికెట్ ఇస్తే ఎలా ఉంటుందన్న అంశంపై పార్టీ వర్గాలు సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలోకి నాయకుల చేరికలు కొనసాగుతున్నాయి. భూపాలపల్లికి చెందిన పలువురు నేతలు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం గూటికి చేరారు. భూపాలపల్లికి కౌన్సిలర్లు రజితా శ్రీనివాస్, మమతా కమలాకర్, మంజులా రవి, రేణుకా రాములు, సంపత్లతో పాటు ఇతర నాయకులు కాంగ్రెస్లో చేరారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన నివాసంలో వారికి పార్టీ కండువా కప్పిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు.
రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు జోస్యం చెప్పారు. ప్రజలు కాంగ్రెస్ వైపే చూస్తున్నారని, పార్టీ నేతలు ఐకమత్యంగా సాగి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని మోత్కుపల్లి అన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పగ్గాలను చేపట్టిన నుంచి రాష్ట్రంలో పార్టీ పుంజుకుందన్నారు. ఇక్కడ అందరూ కలిసి ఐకమత్యంగా పనిచేసుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోండి, అవకాశం ఉన్నది అని నేను తెలియజేస్తా ఉన్నా. ఒక సీనియర్ నాయకుడిగా మీరు ఏ విధంగా వాడుకున్నా నాకు ఇబ్బంది లేదు. ఒకవేళ నేను అవసరం లేదనుకున్నా నా ఆలోచన విధానం అయితే ప్రజలకు చెప్తాను. ఎన్ని కోట్లు పెట్టినా మార్పు జరగాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేపొద్దున పార్టీ గెలవబోతుంది అనేది మనకు కనబడతా ఉంది. దాన్ని కూడా కాదనలేము. వారు ప్రెసిడెంట్గా టేకప్ చేసిన తర్వాతనే పార్టీ బలపడ్డది కూడా. ఇక సీఎం అభ్యర్థి అంటే రాష్ట్ర నాయకత్వం వహించినప్పుడు తప్పకుండా మరి ఆలోచన అయితే ఉంటుంది కదా, దాంట్లో తప్పేమున్నది. అధ్యక్షుడు ఇచ్చేదే ఆ పదవిని చేసేవాడికే ఇస్తారు జనరల్గా. మరి అలా అదృష్టం రేవంత్ రెడ్డికి ఉన్నదేమో, కాదని మనం ఎట్లా అంటాం. తప్పకుండా ఆయన ముఖ్యమంత్రి కావడానికి స్కోప్ ఉంది. G20 సభ్య దేశాల మధ్య ఉన్న అంతరాన్ని భారత్ తగ్గించడం ప్రపంచ దేశాలను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసిందని విదేశాంగ మంత్రి జయశంకర్ తెలిపారు. ఢిల్లీలోని నెహ్రూ పార్కులో G20 ట్రీ ప్లాంటేషన్ కార్యక్రమంలో సహచర మంత్రి హర్దీప్ సింగ్ పూరితో కలిసి జయశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన 3 వారాల క్రితం తాను న్యూయార్క్లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల్లో పాల్గొన్నట్లు గుర్తు చేశారు. అనేక విభేదాలు తమవైన అభిప్రాయాలతో స్థిరంగా ఉన్న G20 సభ్య దేశాల మధ్య భారత్ వారధిగా నిలవడంతో అనేక మంది ఆశ్చర్యపోయారని జయశంకర్ తెలిపారు. G20లో ఆఫ్రికన్ యూనియన్కు శాశ్వత సభ్యత్వం కల్పించడంపై అనేక దేశాలు సంతృప్తి వ్యక్తం చేశాయని వెల్లడించారు. ఆనాటి ముఖ్యమైన అంశాలు, సమస్యలపైనే G20 సమావేశం జరిగిందని, దౌత్య ప్రపంచం గుర్తించిందని చెప్పారు. అనేక మంది ఆశించిన దానికంటే ఢిల్లీ G20 శిఖరాగ్ర సమావేశం ఎక్కువే అందించిందని జయశంకర్ వివరించారు. గాజాలో హమాస్ మిలిటెంట్ సంస్థ స్థావరాలు, సొరంగాలపై ఇజ్రాయెల్ దాడులు తీవ్రం చేసింది. ఒక్కరోజులో 320 టార్గెట్లపై దాడి చేసి అనేక భవనాలను నేలమట్టం చేసింది. హమాస్ మిలిటెంట్ సంస్థ మౌలిక సదుపాయాలు, సొరంగాలు, కార్యాలయాలను ఇజ్రాయెల్ సైన్యం బాంబులతో పేల్చివేసింది. ఇజ్రాయెల్ వేసిన బాంబులకు వందలాది భవనాలు క్షణాల్లో నేలమట్టమయ్యాయి. ఈ దాడుల్లో మిలిటెంట్లు, ప్రజలు సహా మొత్తం 436 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మందికి గాయాలయ్యాయని గాజా వైద్య శాఖ తెలిపింది. ఆదివారం జరిపిన వైమానిక దాడిలో హమాస్ ఆర్టిలరీ గ్రూప్ డిప్యూటీ హెడ్ మహమ్మద్ కటామాష్ మృతి చెందాడని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రకటించింది. లెబనాన్తో సరిహద్దుల్లో హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థకు చెందిన స్థావరాలపై కూడా దాడులు చేసినట్లు తెలిపింది. హెజ్బొల్లా భయంకరమైన ఆట ఆడుతోందని, వారు ఎన్నడూ లేనంతగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. గాజాపై సైనిక చర్య కొన్ని నెలల పాటు సాగుతుందని వెల్లడించింది. విజయదశమి వేడుకలు ప్రగతి భవన్లో ఘనంగా జరిగాయి. దసరా పండుగ పురస్కరించుకుని తొలుత ప్రగతి భవన్లోని నల్లపోచమ్మ అమ్మవారి దేవాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి సతీమణి శోభమ్మ, కుమారుడు మంత్రి కేటీఆర్, కోడలు శైలిమ, మనవడు హిమాన్షు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం షమీ పూజ నిర్వహించారు. ఇందులో భాగంగా సాంప్రదాయ పద్ధతిలో జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించిన పూజారులు విజయాలు సిద్ధించాలని ఆశీర్వచనం ఇచ్చారు. శుభ సూచకంగా భావించే పాలపిట్టను ముఖ్యమంత్రి దర్శనం చేసుకున్నారు. దసరా నాడు ప్రత్యేకంగా నిర్వహించే వాహన పూజలో మనవడు హిమాన్షుతో కలిసి సీఎం పాల్గొన్నారు. అనంతరం సాంప్రదాయ పద్ధతిలో వేద పండితులు నిర్వహించిన ఆయుధ పూజలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. వేడుకల సందర్భంగా కర్ణాటక శృంగేరి పీఠం నుంచి తీసుకొచ్చిన శారదాదేవి నవరాత్రోత్సవ ప్రసాదాన్ని పూజారులు ముఖ్యమంత్రి దంపతులకు అందజేశారు. కశ్మీర్లోని శారదా స్వరజ్జపీఠం దేవాలయ జ్ఞాపికను తెలంగాణ మాసపత్రిక ఎడిటర్ అష్టకాల రామ్మోహన్ రావు ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందజేశారు. పూజా కార్యక్రమాలు ముగిసిన అనంతరం ప్రగతి భవన్ అధికారులు, సిబ్బంది సీఎం కేసీఆర్ నుంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా అందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ప్రధానంగా దుర్గామాత ఆలయాలకు ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. అమ్మలుగన్న అమ్మను దర్శించుకొని భక్తి పారవస్యంలో మునిగి తేలారు. ఆయుధ వాహన పూజలతో సందడి చేశారు.
విజయదశమి దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల చెంత సందడి నెలకొంది. ఓరుగల్లు శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అంకురార్పణతో ప్రారంభమైన ఈ ఉత్సవాలు తెప్పోత్సవంతో ముగియనున్నాయి. ఉదయం అమ్మవారికి విశేష పూజలతో పాటు ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు అనంతరం అమ్మవారిని రకరకాల పూలతో అందంగా తీర్చిదిద్దారు. భద్రకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా పోటెత్తారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగిపోయింది. ఆలయ ప్రాంగణంలో భక్తులు తమ వాహనాలకు వాహన పూజలు చేసుకున్నారు. యాదాద్రి పంచనారసింహుని ఆలయ సన్నిధిలో అర్చకులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో విధులు నిర్వహించే ఆలయ భద్రతా విభాగం, పోలీస్ సిబ్బంది వద్ద ఉన్న ఆయుధాలతో ఆలయంలో ఆయుధ పూజలు నిర్వహించారు. ఆలయ భద్రతా సిబ్బంది పూజల అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలలో 9వ రోజు శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారు నిజరూపంలో మహాలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి విశేష అభిషేకం నిర్వహించారు. ప్రధాన ఆలయంలోని సీతారాములతో పాటు లక్ష్మణస్వామి, ఆంజనేయ స్వామి, శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారు ముత్యాల వస్త్రాలతో ముత్తంగి అలంకరణలో దర్శనమిచ్చారు. దసరా పండుగ దృష్ట్యా భాగ్యనగరంలోని ప్రధాన దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శరన్నవరాత్రులలో భాగంగా దేవాలయ చైర్మన్ పి విష్ణువర్ధన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల్లో రాజ్యసభ సభ్యుడు కేకేతో పాటు హైదరాబాద్ మేయర్ గద్వాల్ జయలక్ష్మి పాల్గొన్నారు. పలుచోట్ల దుర్గామాత ఊరేగింపులు, నిమజ్జనాలతో సందడి నెలకొంది. చిన్న పెద్ద నృత్యాలు చేశారు.